హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా పిలుస్తారు. ఆమె అనుగ్రహం మనపై ఉండాలంటే మనం ఇలా చేయాలి. ముందుగా నిద్ర లేవగానే మన అరిచేతులను మనం చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శన అనే మంత్రాన్ని జపించాలి. దీని అర్థం ఏమిటంటే మన అరిచేతిలోనే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఉన్నారు. వారిని మనం ముందుగా దర్శించాలి. తర్వాత లేచిన వెంటనే ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ముగ్గు వేయాలి. ముగ్గు లక్ష్మీదేవి స్వరూపం. తర్వాత తులసి పూజ. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి తులసి మొక్కలో కొలువై ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో తులసి మొక్కకు నీటిని సమర్పించి పూజ చేయాలి. హిందూ మత విశ్వాసం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ వేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి ప్రతికూల శక్తి బయటికి వెళ్లిపోతుందన్న నమ్మకం. దానితో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.